వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అండ్ పర్సంటేజ్. ఆల్రెడీ పర్సంటేజ్ కాన్సెప్ట్ అయిపోయింది. సో పర్సంటేజ్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సో ఒకసారి చూసుకున్నప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ పర్సంటేజ్ ఎప్పుడైనా వేర్ క్యాలిక్యులేటెడ్ పర్ 100. పర్సంటేజ్ ఆల్వేస్ వేర్ క్యాలిక్యులేటెడ్ పర్ 100. ఓకే, సో 100%కి మనం క్యాలిక్యులేషన్ వేస్తాం. సో దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ మీకు పర్సంటేజ్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకున్నప్పుడు 45% సెంటీమీటర్స్, 45 సెంటీమీటర్స్ ఆఫ్ 3 మీటర్స్. 3 మీటర్స్లో 45 సెంటీమీటర్లు ఎంత పర్సంటేజ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, రైట్, చూద్దాం. 3 మీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అందరికీ తెలిసిందే అది. సో 3 మీటర్స్ ఏమవుతుంది, 300 సెంటీమీటర్స్. దేర్ఫోర్ వాట్ ఈస్ ద పర్సంటేజ్, 45/300 ఇంటూ పర్సంటేజ్ సింబల్ రావాలంటే, ఎప్పుడైనా పర్సంటేజ్ ఈ సింబల్ రావాలన్నప్పుడు మనం 100తోని మల్టిపుల్ చేయాలి. అది బండ గుర్తు. ఒకవేళ ఆ సింబల్ పోవాలంటే 100తోని డివిజన్ చేయాలి, 100తోని డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. 2 జీరోస్కు 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 3 1 జా 3 15 జా. ఆన్సర్ షుడ్ బి 15%. ఎంత పర్సంటేజ్ బేటా, 15%, 15%. వెరీ సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ప్రెస్ 2.8 మిల్లీమీటర్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 2.4 సెంటీమీటర్స్. మిల్లీమీటర్స్ ఉన్నాయి, సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇట్ షుడ్ బి సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్. అన్నీ మిల్లీమీటర్స్లో ఉండాలి లేదా అన్ని సెంటీమీటర్స్లో ఉండాలి. అప్పుడే మన క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. దేర్ఫోర్ 2.24 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 224 మిల్లీమీటర్స్. దేర్ఫోర్ పర్సంటేజ్ ఏమవుతుంది, 2.8/224 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 ఎంత అవుతుంది తీసుకుంటే, సరే 2.24 అవుతుంది. 2.24 అవుతుంది, నాట్ 224 కాదు, 0.1 డెసిమల్ అవుతుంది. సో 2.81 జా 2.88 జా, అదర్వైజ్ 28 8 జా 8 8 జా 64, 8 2 జా 16, 16 + 6 22, 22.4, 22.4 అంటే 8. మళ్ళీ 100/8, 8 1 జా 8 1 జా 8, 2 రిమైండర్, 8 2 జా 16, 4 రిమైండర్. పాయింట్ పెట్టుకుంటే డెసిమల్ వస్తుంది 0, 8 5 జా 40. లేదు సార్ నాకు ఇంకా డౌట్ అంటే ఏం లేదు, మనం డివిజన్ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. 8 1 8, 2 మిగులుతుంది 0, 8 2 16, 4 వస్తుంది. ఆడ పాయింట్ పెట్టుకుంటే ఈడ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 8 5 40 అంటే ఆన్సర్ షుడ్ బి 0. ఆన్సర్ షుడ్ బి 0. ఇది మర్చిపోద్దు. సో 12.5 ఇస్ అవర్ ఆన్సర్. జస్ట్ సింపుల్ కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగా చేసుకుంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 60 సెంటీమీటర్స్ ఇన్ 1.5 మీటర్స్. సో ఇక్కడ కూడా సేమ్ యూనిట్స్ లేవు, చూసుకోండి ఏమవుతుంది. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1.5 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 150 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్లు అవుతుంది. సో 60/150 ఇంటూ 100, 0 0, 15 1 15 4. ఆన్సర్ షుడ్ బి 40%. 40% ఉందా, ఉంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. బాగా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా. ఎంత ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అంత బెటర్. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ 40 పైసా ఇన్ 6 రూపీస్. మళ్ళీ చేంజ్ చేయాల్సిందే. ఓకేనా, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజర్, ఇది పెద్దగా ఉందని ఏం చేస్తారంటే కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు 40
ఇంటూ 100 వేసేసుకొని ఏదో పర్సంటేజ్ ఇస్తారు, అట్లుండద్దు. సో అది పైసలు ఉన్నాయి, రూపాయలు ఉన్నాయి, రూపాయల పైసలు చూసుకొని చేయాలి. ఓకేనా? రైట్. సో 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసే, 100 పైసలు. సో 6 రూపాయలకు ఏమవుతుంది? 600 పైసలు, 600 పైసలు. అప్పుడేమవుతుంది? 40/600 ఇంటూ 100. 2 జీరోస్కు 2 జీరోస్, 6 6 36, మళ్ళీ 4, 6 6 36. 6.44 కంటిన్యూ అవుతుంటుంది. సో మనం 6.6కి తీసుకుంటాం. 6.6 కంటిన్యూ అవుతుంది. సో బెటర్ టు టేక్ 6.6%. ఓకేనా? అప్రాక్సిమేట్లీ. లేదు 6.6 ఇస్తాడు కొన్ని కూడా 6.7 కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా ఆన్సర్ అవుతుంది దాన్ని చేసుకున్నప్పుడు. ఓకేనా? యాక్చువల్ అంటే 6.2666 కంటిన్యూ వెళ్తూ ఉంటుంది. దీన్ని వాళ్ళు దాని హైయెస్ట్ నెంబర్కు సర్కిల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? 6.7 అవుతుంది. ఓకేనా? ఇలా తీసుకోవచ్చు, అదన్నా తీసుకోవచ్చు. ఓకే, రైట్. There are 42 boys and 18 girls in a class. ఒక తరగతిలో 42 మంది అబ్బాయిలు 18 మంది అమ్మాయిలు ఉన్నారు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్? చూసుకుంటే ఉన్న బాయ్లు మొత్తం టోటల్ స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు బాబు? 42 + 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 మెంబర్స్ ఉన్నారు. అందులో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 42 మంది ఉన్నారు. 42/60 ఇంటూ 100, 0 0 6 1 6 7 70, 7 10 70%. 70%. ఓకేనా? రైట్. 12% of a sum of money is 42. వాట్ ఈస్ ద 20% ఆఫ్ ద సమ్ మనీ? సో ఇక్కడ చూడు, మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్లో ఉంటుంది. ఒకటి పెరిగినప్పుడు ఇంకో రాశి పెరుగుడు, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి డైరెక్ట్ తగ్గుతుంది. అదే కాన్సెప్ట్ తీసుకోండి. ఇక్కడ కొత్త మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటిది? పర్సంటేజ్, ఇది మనీ, రూపీస్. ఓకేనా? 12%కు 42 రూపీస్ అంటుండు. 12%కి ఎంత బేటా? 42 రూపీస్ అయితే 20%కి ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. రాసింది డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ వేసుకో. అప్పుడేమవుతుంది? 20 × 42/12 దట్ ఈజ్ ఈక్వల్ టు X. ఓకేనా? రైట్. 6 2 12, 6 7 2 1 2 10. ఆన్సర్ షుడ్ బి 70. 70 రూపాయలు. ఎన్ని పైసలు? 70 రూపాయలు. ఓకే, రైట్. ఆ వెయిట్ ఈజ్ ఇక్కడ 4 లేదమ్మా. వాట్ ఈస్ ద 45% ఆఫ్ ద వెయిట్? ఓకే, 6 మిక్స్డ్ 1/4%. సేమ్ అదే 25/4. ఇట్ ఈస్ అ మిక్స్డ్, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 6 4 24, 24 1 25%. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ కేజెస్. ఇది ఎంత పర్సంటేజు? 25%. దీనికి ఎంత వచ్చింది? 0.25 kgs. తర్వాత మనం ఏమన్నా సెట్ చేసుకుందాం. ఇక్కడ 45%కు ఇక్కడ ఎన్ని కేజెస్? ఎప్పుడైనా సరే పర్సంటేజ్ పెరిగితే కేజెస్ పెరుగుతాయి, పర్సంటేజ్ తగ్గితే కేజెస్ తగ్గుతాయి. డైరెక్ట్ ప్రపోర్షన్ అంతే. డైరెక్ట్ ప్రపోర్షన్స్ ఉంటే మనం ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటే ఏం చేస్తాం మేడా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. చేసేయి. ఏమవుతుంది అక్కడ? 25/4 ఇంటూ X ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 0.24. ఓకే, ఆర్ X ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 0.25 ఇంటూ 4/25. 25. చూడు ఇక్కడ ఏం చేస్తా అంటే, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్ అవి నేను తర్వాత పెట్టుకుంటా.
నేను అవి రెండు తర్వాత పెట్టుకుంటా. ఇక్కడ 2 డెసిమల్స్ 25 1. సో ఏమవుతుంది 45 × 4. 45 4 జా 180. 180 అయింది. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్స్ పక్కకే ఉన్నాయి. ఎప్పుడైనా సరే పాయింట్ ఉన్నాయంటే తర్వాత పెట్టుకోవచ్చు, ఎందుకంటే 2 zeros అని పక్క పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది 2 zeros కనుక ఇక్కడ నుంచి 2 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్ నేను రిమూవ్ చేసిన, ఆ 2 డెసిమల్ అనేది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. అంటే ఏమవుతుంది 1.8 kgs. 1.8 kgs. ఓకేనా? ఇది చేయాలి అంతే తప్ప పర్సంటేజ్ అంటే మళ్ళీ ఏదో మళ్ళీ బై 100 పెట్టుకొని 2 డెసిమల్స్ పెట్టుకో. అక్కడ ఎన్ని జరిపినావు అది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని గంటలు అయితే ఉండదు, ఒకటే సెకండ్ కదా, మళ్ళీ తీసుకొచ్చి పెడితే అయిపోతుంది. 1.8 kgs. మన అదృష్టం బాగాలేక ఇక్కడ 180 kgs అని కూడా ఒక ఆప్షన్ ఇచ్చిండు అనుకో, అదే పెడితే మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. ఏ ప్రాపర్టీ డీలర్ చార్జెస్ ఏ కమిషన్ ఆఫ్ 2% ఆన్ ఫస్ట్ 25,000 అండ్ 1.5% అండ్ ద రిమైనింగ్ దాని మీద అంత ఎత్తాడు వాడు. వాట్ కమిషన్ డస్ సెల్లింగ్ ఆ ఫ్లాట్ ఆఫ్ 65,000 రూపీస్. ఫస్ట్ 25,000 కమిషను, 25,000కు 2%, తర్వాత ఎంత ఉన్నా కూడా 1.5% తీసుకుంటాడు. సో ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది 2% ఇంటూ 25,000 by 100. ఓకే, తర్వాత ఏమైంది రిమైనింగ్ దాంట్లో రిమైనింగ్ ఎంత 1.5 ఇంటూ 40,000 by 100. అంతే కదమ్మా, ఎందుకు మనకు రిస్క్? చూస్తే ఏమవుతుంది 65,000 ఫస్ట్ 20,000 పోతే ఇంకా 40,000 అంతే కదా, దాని నోట్ లెక్కనే. సో ఏమవుతుంది ఈ 2 zeros ఈ 2 zeros పోతుంది, ఈ 2 zeros ఈ 2 zeros పోతుంది. ఏమవుతుంది 500. 250 ఇంటూ 200 500 ప్లస్ 15 ఇంటూ 400 దట్ ఈజ్ ఈక్వల్ టు రాస్తున్న 15 into 4 అంటే 600. 15 into 400 1600. 1.5 ఉంటుంది ఇక్కడ, అందుకే మారుతుంది అది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1100 రూపీస్. మన కమిషన్ ఎంత బేటా 1100 రూపీస్. వెరీ ఈజీ కాన్సెప్ట్, రైట్? నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 పీపుల్స్ 50% ఆబ్సెంట్ ఆన్ ఏ రెయిన్ డే. ఒక రోజు ఏంటంటే 15 మంది, ఆ 15% ఆబ్సెంట్ అయ్యారు. సో హౌ మెనీ పీపుల్స్ వర్ ప్రజెంట్ ఇన్ దట్ క్లాస్ దట్ డే? యాక్చువల్ క్లాస్లో ఉన్న 65 మంది, కొంచెం చూసుకోండి అది టైప్, కొంచెం 15% రిమైండర్ ఆబ్సెంట్. సో అక్కడ ఏమైంది 15% ఆప్ట్ అంటే ప్రజెంట్ ఎంతమంది 45%. 45%. ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి మనం 100 క్యాలిక్యులేషన్ చేయాలి. మొత్తం 100% 60 మంది అంటే 45% ఎంతమంది? అంతే కదా మన లెక్క. 100% 60 మంది, 45% ఎంతమంది? ఎందుకంటే 85 కదా, సరే 85కి ఎంత? 85కు ఎంత? సింపుల్ 80 ఏమవుతుంది ఓకే రైట్. 5 2 జా 5, 17 జా 2 1 జా 2 3 జా 17 3 జా 51 మెంబర్స్. అంతే కదా 17 3 జా. ఆ రోజు బడికి వచ్చి ఎంతమంది వచ్చిళ్ళు 51 మంది వచ్చిళ్ళు. వాన పడిందని 9 మంది రాలేదు. ఓకేనా రైట్. ఈజీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. 2 candidates A and B contested an elections. The total votes polled were 9,650. A got 54% of vote. Find the number of votes received by each. Aకి ఎన్ని వచ్చినాయి, Bకి ఎన్ని వచ్చినాయి కావాలి ఇక్కడ. A అండ్ B ఇక్కడ, ఇది A ఇది B కనుక ఇక్కడ కూడా ABలు ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. ABలు ప్రాపర్గా మనం తీసుకోవాలి, లేకపోతే పోతుంది. చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు మొత్తం ఓట్లు 9,600. అందులో ఏకి ఎంత వచ్చినాయి 54/100 చేస్తాం. 54/100 చేస్తే వీనికి వస్తాయి. అంతే రిమైనింగ్ ఇంకోటికి ఎంత వచ్చినాయి అనేది 46% నెక్స్ట్ వాడికి వచ్చినాయి.
ఇద్దరే ఉన్నారు, ఒకటికి 54 వస్తే ఇంకోటి 46 వస్తాయి. టోటల్ 100 కదా, 100% అన్నప్పుడు 100 ఇక. సో ఇక్కడ ఒక జీరోకు ఒక జీరో, 5 2 జా ఓకేనా, 5 1 జా 5, 4 రిమైండర్, 5 9 జా 45, 3 193, 2 1 జా 2, 27 జా 193 into 27 మల్టిపుల్ చేస్తే 5211 వస్తుంది. సో ఇక్కడ ఏంది, ఇన్ని వాడికి వచ్చినాయి. నెక్స్ట్ వాడికి ఎన్ని వస్తాయి, దీంట్లోకి తీసేస్తే అయిపోద్ది కదా. 9650 5211 సింప్లిఫై చేస్తే 9344 5299. లేదంటూ మళ్ళీ దాంట్లో 46% అని అనుకోవచ్చు. ఆ పర్సంటేజ్ సింపుల్ ఎందుకని ఈజీగా సబ్ట్రాక్షన్ చేశాను. నువ్వు అలా చేసిన, ఎందుకంటే వాడికి అది వచ్చిందంటే వీడికి ఇదే వస్తుంది. వేరే మూడోడు ఉంటే మనకు కొత్త కాన్సెప్ట్, ఉన్నదే ఇద్దరు. వీనికి 5211 వచ్చినాయంటే వానికి 4000 రిమైన్ 439, 9961 వెళ్ళిస్తే వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, an ore percentage 15% of iron. How many kgs of will be required to get 1.8 kg 18 kgs ఐరన్ రావాలంటే ఎంత? మనం ముడి అవన్నీ ఉంటాయి కదమ్మా, ముడి ఖనిజం ఉంటుంది. ఆ ముడి ఖనిజాన్ని తీసుకపోయి యాజ్ టీజ్గా చేస్తే రాదు. ఆ ముడి ఖనిజాన్ని దాన్ని చేయంగా ప్రాసెస్ చేయంగా దాంట్లోకి వెళ్ళి మనకి ఏ మెటల్ కావాలో ఆ మెటల్ వస్తుంది. ఏ మెటల్ కావాలో ఆ మెటల్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక ముడి ఓర్ తీసుకున్నాడు. ఆ ఓర్లో అంటే ఇక్కడ పర్సెంటేజ్ కనుక 100% ఓర్ తీసుకుంటే అందులో 15% ఐరన్ ఉంటుంది. 100% ఓర్లో ఆ ముడి ఖనిజం తీసుకుంటే దాంట్లో 15% ఇనుము ఉంటుంది. అయితే ఒకవేళ ఇది 18 కిలోల ఇనుము రావాలంటే ఇక్కడ నేను ఎన్ని కిలోలు తీసుకోవాలి, అది వాడు అడిగిండు. ఆ క్వశ్చన్ మొత్తం అంతే. సో 15% ఆఫ్ ఐరన్. ఓకే, డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 100 into 18/15, 5 3 జా 15, 5 20 జా 3 1 జా 3 6 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 kgs, 120 కిలోలు. అంటే 120 కిలోల ముడి ఏది ఐరన్ ఓర్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తే నీకు ఎన్ని కిలోలు వస్తుంది, నీకు వచ్చేసి 18 కిలోల ఇనుము వస్తుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఇంతకుముందు పర్సెంటేజ్ సింపుల్ కాన్సెప్ట్, దాని నుంచి కొంచెం నీకు రేంజ్ పెంచుతూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 2లో కూడా మళ్ళీ కొంచెం హై లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో ఓకే, ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఇంకున్నాయి ప్రాబ్లమ్స్ చూడండి. At the election involving 2 candidates, 68 votes were declared invalid. ఇక్కడ ఏమైంది, డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అన్నాడు. డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ద విన్నింగ్ క్యాండిడేట్ secured 42%. Invalid votes 80 with won by 98 votes. Find the total number of votes polled. ఒకసారి చూడండి, అక్కడ ఏమైంది, ఒక ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినాక అందులో 68 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చినాయి. ఓకే, 68 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో వీనికి 52% వీనికి వచ్చింది. ఓకేనా, వీనికి 52% రావడం వల్ల వీని మెజార్టీ ఎంత, 98 మెజార్టీ వచ్చింది. వీడికి మెజార్టీ ఎంత వచ్చింది బేట, 98 మెజారిటీ వచ్చింది. అయితే మొత్తం పోలైన ఓట్లు ఎన్ని, మొత్తం పోలైన ఓట్లు అన్ని. ఒకనికి గెలిచినోనికి 52 వచ్చిందంటే ఓడినోనికి 48 వస్తుంది, తేడా 4%.
అంతే కదా, 4%. ఇప్పుడు మన ఎలక్షన్స్లో మొత్తుకుంటాడు కదా, వాళ్ళకి మాకు 1% తేడా, 2%, 1.5 తేడానే మా అధికారం పోయింది, మా అధికారం ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఆయన పేరేం పేరు కేసీఆర్ ఓడిపోతే వాళ్ళకి మనకు 1.25 తేడా, దానికి ఏమున్నది, మేము గెలవమని వాళ్ళు అంటారు. ఇది కామన్ అది. సో ఇక్కడ 4% తేడా ఉంది. 4% తేడాకెంత 98 ఓట్స్. ఈ కాన్సెప్ట్ పట్టుకోండి. ఇక మళ్ళీ పెద్దగా పట్టుకోదు. ఇక్కడ 4% ఓటుకు 98 అయితే పర్సంటేజ్, 100% ఓట్లకు ఎన్ని లెక్కలు. ఇది ఓట్స్, నెంబర్ ఆఫ్ ఓట్స్. Simply do cross multiplication, then you will get answer. X is equal to 98 into 4/100. Sorry, 98 into 100/4. 4 1 ja, 4 2 ja, 4 2 ja 8. మళ్ళీ తీసుకుంటాం. 4 6 ja 24, 4 4 ja 16, 6 2 రిమైండర్ 245. సో ఏమవుతుంది 200.5 into 100 మల్టిపుల్ చేస్తే 2450 ఓట్స్. ఇక్కడ ఏమైంది, మొత్తం ఓట్లు 24,000. ఇది 100%. కానీ ఇక్కడ పోల్డ్ ఓట్లు అడిగిండు, మొత్తం ఓట్లు పోలైనాయి కానీ అక్కడ వచ్చింది ఇంత. అంటే ఇంకా అక్కడ చెల్లెని కూడా తీసుకోవాల్సిందే కదా, వాడు ఓటు వేసాడు, వాడిని తెలుసో తెలియకో తప్పేసాడు. సో ఏమవుతుంది ఇక్కడ 2458 సార్ 50 ప్లస్ 68 8 1 5. సో 2518. ఇక్కడ మిస్టేక్ ఉందమ్మా, ఇది రాసుకోండి. 2518 ఓట్స్ మొత్తం పోలైనాయి. ఆ పోలైన్లో 68 చెల్లలేదు, 52% వచ్చానికి 98 ఓట్ల మెజార్టీతో వాడు గెలిచిండు. ఓకేనా, రైట్. A student secure secured 90% and 60%, 54 marks in a test papers with 100, 150, 200 respectively. 100, 150, 150, 200 రెస్పెక్టివ్లీ. ఆర్డర్లో అంటే రెస్పెక్టివ్లీ ఆర్డర్లో అనుకోవాలి. సో మ్యాక్సిమం మార్క్స్ అంటే 100కు 90% వచ్చినాయి, 150కి 60% వచ్చినాయి, 200కు 54% వస్తే వాడి యావరేజ్ పర్సంటేజ్ తీసుకోమన్నాడు వాడు. వాడి యావరేజ్ పర్సంటేజ్, వాడి యొక్క యావరేజ్ పర్సంటేజ్ ఎంతో తెలుసుకోమని చెప్పిండు మనకు. సో ఫస్ట్ ఏం చేయాలి, పర్సంటేజ్ 100లో 90%, 100లో డైరెక్ట్ 90% అంటే ఎంత వస్తుంది 90 మార్క్స్, ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్ 150 అంటే 60/150 into 100. 150లో 60%, 150లో 60%. 0 0 15 ఒకట్ల 15 4 ఏమవుతుంది ఇది. ఓకే రైట్, సారీ కరెక్ట్. సో ఏమవుతుంది 100లో ఇక్కడ ఏమన్నాడు, సారీ 150 కదమ్మా, 60% ఇంటూ 150/100, 150/100 0 0 0 90, 90%. నెక్స్ట్ ఏం కావాలి 54 అంటే 54 into 200/100 0 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 108. టోటల్ యాడ్ చేసుకుంటాయి 8 9 9 8 288 మార్క్స్. టోటల్ మార్క్స్ అనే మనకి 288 బై మొత్తం మార్క్స్ అన్ని ఇక్కడ అన్నీ యాడ్ చేయాలి. ఏం వస్తుంది 200 + 100 300 + 150 450 into 100, 450 into 100%. 0 0 సరిపోయింది. 45 1 జా 45 ఇలా అవుతుంది చూడండి. సో లేకపోతే 45 అయింది కదా,
5 2 जा 5 9 जा 5 9 जा 9 1 जा 9 9 3 जा 27 1 remainder 9 2 जा 32 into 2 32 2 जा 64%. Aggregate percentage is 64. అగ్రిగేట్ పర్సంటేజ్ 64. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, ఇక్కడ 100కు 90% అంటే 90 మార్కులు, అది గుర్తుంచుకోవాల్సిందే, ఈజీ అది. ఇక్కడ 150కి 60 మార్కులు అంటే ఏమవుతుంది, 60% అంటే ఎన్ని మార్క్స్, అప్పుడు ఏమవుతుంది 60 into 150/100 ఇస్తాం. 0 0 0 అయితే 15 6 90 90 వచ్చింది. తర్వాత ఏమైంది, వానికి 200 మార్క్స్ 54 అంటే 54 into 200/100 2 zeros కు 2 0 54 2 जा 108 108. ఇవన్నీ యాడ్ చేయాలి, ఎందుకంటే టోటల్ పర్సెంటేజ్ అనుకున్నాడు, అగ్రిగేట్ అన్నాడు. సగటు అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ద బై నెంబర్ ఆఫ్ ద, అది అంటే సగటు అంకెల మొత్తం బై అంకెల సంఖ్య. ఓకేనా, రైట్. 288/450 సింప్లిఫై చేస్తే నీకు 64 వచ్చింది. ఓకేనా, 64% అగ్రిగేట్ మార్క్స్ వచ్చినాయి వాడికి. ఇక్కడ చూడు, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 5% ఆఫ్ అప్లికేషన్స్ వర్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్. అందులో 5% ఎలిజిబిలిటీ కానే కాదు. ఓకేనా, రైట్. అందులో 85% ఎలిజిబిలిటీ అయిన దాంట్లో 80% ఆఫ్ ఎలిజిబుల్, ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. 85% ఆఫ్ టోటల్ అప్లైడ్ అనలేదు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నాడు. అంటే ఇది 100కే లెక్క తీసుకోవాలి మళ్ళా. ఓకేనా, సో 85% ఎలిజిబుల్స్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద జనరల్ కేటగిరీ. ఇఫ్ 4275 candidates belong to the other category, then how many candidates applied for the examination? Eligibility కాదు, how many candidates applied, టోటల్ ఎంతమంది అప్లై చేసిళ్ళు అనుకుంటే, జనరల్గా చెప్తున్నా 100 మంది అప్లై చేసిండ్రు అనుకో, అందులో 5% ఎగిరిపోయి అంటే ఫెయిల్యూర్ అంటే 95%. మళ్ళీ ఈ 90% వాడు ఏం చేసిండు, 100కు సెట్ చేసుకున్నాడు. మళ్ళీ 90%ని 100కు సెట్ చేసుకుంటే ఇందులో 85% జనరల్ కేటగిరీ, 15% ఎవరు, అదర్ కేటగిరీ. ఇది జనరల్, ఇది అదర్ కేటగిరీ. అయితే మొత్తం ఎంతమంది అప్లై చేసిందో కావాలి మనకు, మొత్తం ఎంతమంది అప్లై చేసిందో కావాలి. ఇది కొంచెం ఆలోచించాల్సిన ప్రాబ్లం. సింపుల్. ఇక్కడ ఏంటిది, జనరల్ కేటగిరీలో 15%కి ఇంత అయితే 100%కి ఎంత, ఇగో మళ్ళీ అదే 15%కు మెంబర్స్, ఇది మెంబర్ తీసుకుందాం. 15కు ఎంత అన్నాడబ్బా, 4275 అయితే 100కు ఎంతమంది, 100కు ఎంతమంది చూడు, ఇక్కడ ఇస్తున్నా. 15%కు 4275 అయితే 100%కు ఎంత, సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఏమవుతుంది, 4275 into 100/15. ఓకేనా, 15 1 जा, సో 5 సింపుల్ ఇద్దాం, 5 3 जा 15, 5 8 जा 40, 5 5 जा 25, 5 5 जा 25. సో ఏమవుతుంది, 5 + 5 10, 10 + 8 18 ఇంకా మళ్ళీ 3తోనే పోతుంది. 3 1 जा 3 2 जा 6, 6 అంటే 2 రిమైండర్, పిన్ మార్దాం. 2 6 जा రిమైండర్, 2 రిమైండర్, 2 8 जा 24, 250. సో ఏమవుతుంది, 285 ఆఫ్టర్ 2 zeros. మొత్తం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, ఎలిజిబిలిటీ ఇంతమంది ఉన్నారు. ఈ ఎలిజిబిలిటీ ఎంత, 95%కే. ఈ ఎలిజిబిలిటీ దేనికి, మళ్ళీ కొత్తగా అనుకోద్ది, ఈ 95%కే ఎలిజిబిలిటీ. ఈ 95% ఎంత వచ్చిందంటే మీరు చూసుకున్నప్పుడు 28,500 ఇదంతా 28,500 మెంబర్స్ వీళ్ళే. సో మనకు కావాల్సింది 100% కావాలి. మనకు కావాల్సింది ఎంత బేటా, 100%. సో ఇక్కడ 95%కు 2805 అయితే 100%కు ఎంత,
సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ 2850 ఇంటూ 100/95 95. సో 95 3 జా 315 28 285 95 ఆఫ్టర్ 3. సో 300 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 2 జీరోస్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా 100తో తెలా ఎన్ని జీరోస్తో మల్టిపుల్ అన్ని జీరోస్ పెట్టుకుంటాం. సో 30,000 టోటల్ పోల్ మొత్తం ఎంతమంది అప్లై చేసిళ్ళు 30,000 మంది అప్లై చేస్తే అందులో 1,500 మంది అంతే కదా 1,500 మంది అది కరెక్ట్గా అప్లై చేయలేదు అంటే ఎలిజిబిలిటీ కాలేదు. ఆ ఎలిజిబిలిటీ అయిన 85% జనరల్ కేటగిరీ అయినలు మళ్ళీ 4,000 రిమైనింగ్ 15% అంటే 4,200 మంది అదర్ కేటగిరీస్ అయిళ్ళు. దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆర్ పర్సంటేజ్. ఇది పర్సంటేజ్ మీద ప్రాబ్లమ్స్.